దర్శకుడు మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో నిన్న అర్ధరాత్రి ఫ్యాన్స్ షో నిర్వహించారు. ప్రీమియర్లకు పెద్ద సంఖ్యలో అభిమానులు వీక్షించడానికి ఆసక్తి చూపారు. సినిమా పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన అభిమానులు సూపర్ డూపర్ హిట్, ప్రభాస్ సంక్రాంతి హిట్ అంటూ నినాదాలు చేశారు. ప్రభాస్ నటన, తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని కేరింతలు కొట్టారు. ఒక లెవెల్, వేరే లెవెల్. అది మారుతి అనేది నిరూపించుకున్నాడు. రాజులకే రాజు అనే మన ప్రభాస్ రాజు గారు కరెక్ట్ ఫిగర్ పడింది. హైలైట్, అన్ఎక్స్పెక్టెడ్, సస్పెన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది. రాజులకి రాజు అనే నిరూపించుకున్నాడు. సినిమా హైలైట్ బ్రో. మారుతి సంపేహాడు అయితే, విజువల్స్ అయితే హైలైట్ ఉంది. బీజం అయితే సంపేహాడు అయితే, అలుసుకోవాలి, చచ్చిపోయాడు, గొంతు కూడా పోయాడు. కామెడీ ఎలా ఉంది? కామెడీ హైలైట్ ఉంది బ్రో. కామెడీ అయితే ప్రభాస్ అన్న వేరే లెవెల్ ఉంది. ఇప్పుడులాగా ఎప్పుడు చూడలేదు ప్రభాస్ అన్న. రాజులకే రాజు, రాజులకే రాజు. రంపారెడ్డి కాదు బ్రో, వాడిని కొట్టేవాడే లేడు. ఎవడైనా సరే రండి, ప్రభాస్ అన్న తర్వాత ఎవడైనా సరే. సూపర్ సినిమా అయితే, సూపర్ గా సూపర్ సినిమా. కామెడీ చేస్తారు, ఎట్లుందా చెప్పండి. మొత్తాలని తీసుకొని కొట్టాడు. ఎమ్మకి ఇరిగే బొత్తలైపోయింది. అన్న తీసినాడంటే సినిమా ఇట్టే, ఫ్లాప్ అయితే అవ్వదు, సినిమా ఇట్టే. అవునా, వింటేజ్ లుక్, స్టోరీ అంతా సూపర్, అన్ని సూపర్, చాలా బాగున్నది. చాలా తర్వాత 3 ఏళ్ళ తర్వాత, 19 ఏళ్ళ తర్వాత ప్రభాస్ 19 జూనియర్ ఒక డార్లింగ్ లాగా ప్రభాస్ ని ఈరోజు చూస్తున్నాం. రాజులకే రాజు, ప్రభాస్ రాజు, ప్రభాస్ రాజు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో చంపేనాడు. 3 అమ్మాయిల్ని వేరే లెవెల్. చెప్పలేదండి, రొమాంటిక్ చంపేనాడు. మా అన్నని ఇంకేడ చూడలేము. ఈ స్పీడ్ ఓకేనా. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఫుల్ మీల్స్. ఒకటే చెప్తాము, రాజులకే రాజు, ప్రభాస్ రాజు. కల్టు దింపేవాడు. ప్రభాస్ కొత్తగా కనిపించాడు. ప్రభాస్ కొత్త స్టైల్ చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా. కామెడీ సూపర్ గా ఉంది. ప్రభాస్ కామెడీ కొత్తగా ఉంది, మ్యూజిక్ బాగుంది, 3 హీరోయిన్స్ రొమాన్స్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది, ప్లీజ్ బాగుంది. ఎట్లా సూపర్ ఉంది. కామెడీ ఎలా ఉంది? అలా ఉంది.